మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వచనములకున్న వాక్య భాగం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటీను ఉండును. ప్రియులారా, యుగ సమాప్తి యందు జరగబోయే సంగతులను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా అనేకమైనటువంటి విషయాలను బోధించటం మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యమును గూర్చినటువంటి విషయాలు తెలియచేస్తూ ఆ పరలోక రాజ్యము సముద్రములో వేయబడినటువంటి చేపల వలను పోలి ఉన్నదని, ఆ వల నిండా చేపలు పడినప్పుడు ఆ వ్యక్తులు ఎలాగైతే బయటికి లాగి అందులో ఉన్న మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని ఏ రీతిగా బయట పారవేస్తారో, భవిష్యత్తులో కూడా నీతిమంతులలో నుండి దుష్టులను వేరు చేసి నీతిమంతులు దేవుని రాజ్యంలో, దుష్టులు అగ్నిగుండములో పడవేయబడుదురు. ప్రియులరా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ఇదే అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు గురుగులు గోధుమలు గూర్చిన ఉపమానం కూడా తెలియజేస్తూ, ఒక వ్యక్తి తన పొలములో మంచి విత్తనములు విత్తుతాడు. అయితే ఆ విత్తనముల మధ్య శత్రువు వచ్చి గురుగులు విత్తిపోతాడు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గోధుమలతో పాటు గురుగులు కూడా కనపడతా ఉంటాయి. పనివారు తన యజమాని అడుగుతావారు, అయా, మనం గోధుమలనే ఇత్తాము కదా మన చేలో, గురుగులు యాడ్ నుండి వచ్చాయని అడిగినప్పుడు, ఇది దుష్టుడు చేసిన పని, కోతకాలం వరకు గురుగులను గోధుమలను ఎదగనివ్వండే, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేద్దాం, గోధుమలు నా కొట్టులో చేర్చి పెట్టుదాం అనేటటువంటి మాటలు తెలియజేయటం మనం చూస్తున్నాం. అనగా గోధుమలలో నుండి గురుగులను వేరు చేసినట్లు, మంచి చేపలలో నుండి చెడ్డవాటిని వేరు చేసినట్లు, యుగ సమాప్తి యందు నీతిమంతులలో నుండి, అనగా యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి ఆయన రక్తంలో కడగబడి ఆయన పిల్లలుగా చేయబడి మారు మనసు పొంది రక్షణ పొంది నీతి కలిగి నమ్మకంగా ఆయన మార్గములో జీవిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఒక నమ్మకమైన భక్తి జీవితాన్ని అనుసరించే నీతిమంతులలో నుండి దుష్టులను వేరు చేస్తాడు దేవుడు. మీరు ఇదే 13వ అధ్యాయం 42, 43 వచనాలు మనం చదివితే, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూని ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. గురుగులు దుష్టుని సంబంధులు, వారు అగ్నిలో వేయబడతారు. చెడ్డ చేపలు దుష్టుని సంబంధులు, వారు అగ్నిలో వేయబడతారు. నీతిమంతులు
తమ తండ్రి రాజ్యములో తేజరిల్లేటటువంటి వారుగా ఉంటారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, కోతకాలం వరకు, యుగ సమాప్తి వరకు, అనగా ప్రభువారు వచ్చేంత వరకు గురుగులు గోధుమలు కలిసే ఉంటాయి. మంచి చేపలు చెడ్డ చేపలు కలిసే ఉంటాయి. కోతకాలమందు, ఆ యుగ సమాప్తి యందు అవి వేరు చేయబడతాయి. అయితే ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, నువ్వు గోధుమలాగా ఉన్నావా, గురుగులాగా ఉన్నావా? మంచి చేపల్లాగా ఉన్నావా, చెడిపోయిన చేపల్లాగా ఉన్నావా? నీతి కలిగి నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తున్నావా? ఒకవేళ దేవుని బిడ్డను అనుకొని దుష్టుని సంబంధిగా, ఇంకా పాపమును మానక, చెడ్డవాటిని విడిచిపెట్టక, లోకపు వ్యామోహాలను మానుకొనక, వ్యర్థతను అనుసరించి జీవిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకోవాలి. నువ్వు ఒకవేళ అదే లోకపు వ్యామోహాలతో చెడును అనుసరిస్తూ జీవించేటటువంటి స్థితిలో ఉంటే నీ భవిష్యత్తు ఎలాగ ఉండబోతుందో తెలుసా? అగ్నిగుండంలో వేయబడతావు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూనే ఉంటుంది. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనందరం ఆలోచించి పరిశీలించుకొని, ఒకవేళ దేవునికి విరోధమైన ప్రతి చర్యలను సరిదిద్దుకొని, ఒకవేళ ఇంకా నువ్వు మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా దేవునికి దూరంగా ఉండేటటువంటి స్థితిలో ఉంటే, ఇకనైనా యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వరక్షకునిగా అంగీకరించి, ఆయన రక్తంలో కడగబడి, ఆయన బిడ్డగా చేయబడు, ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. ఆయన రాజ్యంలో తేజరిల్లే భవిష్యత్తును పొందుకుంటావు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనందరం ఆలోచిద్దాం. నీతి కలిగి నమ్మకంగా జీవించటానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. ఈ మాటలు వింటున్న మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. యుగ సమాప్తి యందు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందుగానే మీరు మాకు తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. అయా, మేము ఎలాగుండాలో, నీతి కలిగి జీవించాలో, దుష్టులుగా ఉండాలో, ఎవరు ఎలాగుంటే ఎవరు భవిష్యత్తు ఎలాగుంటుందో మీరు తెలియజేస్తూ వస్తున్నారు. మా ప్రియులైన బిడ్డలందరూ మిమ్మల్ని కలిగి నీతిని అనుసరించటానికి, నీతి కలిగి జీవించటానికి, అయా ఒక మంచి శ్రేయస్కరమైన వెలుగు సంబంధమైన భవిష్యత్తును పొందుకొనగలిగిన వారుగా ప్రతి బిడ్డను సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతా ప్రతి నీ బిడ్డకు మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో ఆవరింపమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడైయుండును గాక.